హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం షావట్ అనే జూయిష్ ఫెస్టివల్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఇది ఆ ఫెస్టివల్ రోజు వీళ్ళు వాళ్ళ కమ్యూనిటీ సెంటర్లో చేసుకుంటున్నారు సెలబ్రేషన్స్. సో దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అండ్ ఈ వీడియోలో అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు ఫెస్టివల్ ఎందుకు చేసుకుంటారు ఏంది అని. సో ఈ ఫెస్టివల్ నేమ్ పేరు షావట్ అన్నమాట. ఇది జూయిష్ వాళ్ళ ఫెస్టివల్. పాస్ ఓవర్ తర్వాత 50 డేస్కి ఈ ఫెస్టివల్ని చేసుకుంటారంట. సో ఈ ఫెస్టివల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ పంట పొలాలు ఏవైతే పండించారో ఆ పండించిన హార్వెస్ట్ చేసిన పండ్లు కానీ వెజిటేబుల్స్ కానీ ఏవే ఉన్నాయో అవన్నీ వాళ్ళ దేవుడికి సమర్పించడానికి చేసే ఫెస్టివల్ అన్నమాట. సో ఈ ఫెస్టివల్ని ఇజ్రాయెల్లో అయితే 1 డే చేసుకుంటారంట. ఇజ్రాయెల్ కాకుండా వేరే కంట్రీస్లో కూడా చేసుకుంటారు అండ్ అక్కడ 2 డేస్ చేసుకుంటారంట. అండ్ ఈ ఫెస్టివల్కి ఇప్పుడు మన తెలుగు ఫెస్టివల్స్కి కానీ ఎవరెవరు వాళ్ళ ఫెస్టివల్స్కి వాళ్ళ దేవుడిని గుర్తు చేసుకుంటారు. కొంతమంది భగవద్గీత చదువుతారు, ముస్లిమ్స్ అయితే ఖురాన్ చదువుతారు, క్రిస్టియన్స్ అయితే బైబిల్ చదువుతారు. సో వీళ్ళు కూడా వీళ్ళ బుక్ ఆఫ్ రూత్ అని ఉంటుంది, ఆ బుక్ చదువుతారు అండ్ వీళ్ళకి సమ్ 10 కమాండ్మెంట్స్ ఉంటాయంట. ఆ రోజు ఖచ్చితంగా ఆ 10 కమాండ్మెంట్స్ని చదువుతారంట. అండ్ ఈ ఫెస్టివల్లో స్పెషల్గా ఏంటంటే హార్వెస్ట్ చేసిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వాళ్ళు పండించిన పంట పొలాలన్నిటినీ కూడా దేవుడికి సమర్పిస్తూ దేవుడి దగ్గర ఒక 10 కమాండ్మెంట్స్ ఉంటాయి, అవి చదువుకొని భక్తితో హ్యాపీనెస్తో హార్వెస్ట్ని సెలబ్రేట్ చేయడమే ఈ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఇక్కడ యుఎస్లో ఏం చేస్తున్నారంటే ఇది బేసిక్గా ఇజ్రాయెల్లో జరుపుకుంటారు ఈ ఫెస్టివల్ని. అండ్ ఇది యుఎస్లో ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారంటే ఇప్పుడు యుఎస్ అనేది అన్ని కల్చర్, అన్ని కంట్రీస్ పీపుల్ యుఎస్లో సెటిల్ అయ్యారనమాట. సో ఇప్పుడు తెలుగు వాళ్ళు వాళ్ళ ఫెస్టివల్ వచ్చినప్పుడు వాళ్ళ ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అట్లనే ఇక్కడ జూయిష్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అండ్ జూయిష్ వాళ్ళు చాలామంది ఫార్మర్స్ లాగా ఉంటారనమాట యుఎస్లో. సో వాళ్ళు ఈ డేని ఇక్కడ వాళ్ళ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయడం కోసం ఇట్లా స్టాల్స్ అన్నిటినీ పెట్టేసి వాళ్ళ కమ్యూనిటీ సెంటర్ ఏదైతే ఉందో జూయిష్ కమ్యూనిటీ సెంటర్స్లో ఇట్లా స్టాల్స్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఏమేమి చేస్తారో అంటే ఇప్పుడు కొంతమంది చీజ్ కేక్లు చేస్తారు, కొంతమంది వేఫిల్స్ చేస్తారు, కొంతమంది హనీ న్యాచురల్ది చేసి తీసుకొచ్చిరు, కొంతమంది వుడ్ వర్క్ చేస్తారు, కటింగ్ బోర్డ్స్ తయారు చేసినవి పెట్టిరు, కొంతమంది ఫ్లాగ్స్ అమ్ముతున్నారు, కొంతమంది బ్రేస్లెట్స్ చేస్తున్నారు. అప్పుడే వాళ్ళ పేర్లు చెప్తే ఆ పేర్ల మీద బ్రేస్లెట్స్ చేసి ఇస్తున్నారు. అండ్ చాలా ఇట్లా కొంతమంది సాసెస్ ఇంట్లో చేసి తీసుకొచ్చిరు, కొంతమంది చీజ్ ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకొచ్చిరు న్యాచురల్గా. సో వాళ్ళందరూ వాళ్ళ స్టాల్స్ పెట్టుకొని వాళ్ళ బిజినెస్ చేసుకుంటున్నారు అండ్ ఇక్కడ ఎక్స్పోజ్ చేస్తున్నారు. అంటే జూయిష్ కమ్యూనిటీ వాళ్ళు ఇప్పుడు క్యాండీస్ చేస్తున్నారు. వాళ్ళు ఎట్లా అంటే జూయిష్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే జూయిష్ పీపులే అందరూ వాళ్ళ ఇంట్లల్లో వాళ్ళు ఏం చేయగలుగుతారు న్యాచురల్గా వాళ్ళ స్టైల్లో అట్లా అవన్నీ చేసి తీసుకొని వచ్చి స్టాల్స్ పెట్టి ఆ స్టాల్స్లో అమ్ముతున్నారు. కొంతమంది అమ్ముతున్నారు, కొంతమంది షోకేస్ చేస్తున్నారు, కొంతమంది మ్యాక్సిమం అన్నీ అమ్ముతున్నారు లైక్ బిజినెస్ లాగా అట్లా పెడుతున్నారు. సేమ్ మన ఇండియాలో ఎట్లా మనకి జాతరలు అయితే మన పండుగలప్పుడు జాతరలు అయితే ఎట్లా పోతే అన్ని ఆ సామాన్లు అమ్మడము, బొమ్మలు అమ్మడము, పిల్లలను ఆడుకోవడానికి బొమ్మలు పెట్టడము అన్నీ ఎట్లా చేస్తున్నారు సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అట్లనే ఉంది. కాకపోతే వీళ్ళు జూయిష్ పీపుల్ కాబట్టి వీళ్ళ కల్చర్ డిఫరెంట్ కాబట్టి వీళ్ళ థింగ్స్ కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇదండి ఈ ఫెస్టివల్. అండ్ ఈ ఫెస్టివల్లో మెయిన్ ఏంటంటే వీళ్ళ ఫుడ్ ఏం తింటారంటే చీజీ పాస్తా తింటారంట అండ్ చీజ్ కేక్ తింటారంట ఈ ఫెస్టివల్కి. సో అవి కూడా ఇక్కడ అమ్ముతున్నారు చేసి. ప్రైజెస్ వచ్చేసి $20 కంటే ఎక్కువ అయితే ఏం లేకుండే, అన్నీ బిలో $20 ఉండే. మేము ఇక్కడ వేఫిల్ ట్రై చేసినాము, చాలా అంటే చాలా బాగుండే వేఫిల్.
టేస్ట్ చాలా బాగుండే, ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసి ఇచ్చిర్రు. ఇవన్నీ చీజెస్ అంట ఇక్కడ. ఇవే నేను చెప్పాను కదా, వీళ్ళే ఇంట్లో కవ్వు బఫెల్లో వాటి డిఫరెంట్ మిల్క్స్తోని డిఫరెంట్ టైప్స్లో చీజ్లు చేసిరంట. ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వీడియోలో, చూడండి. అండ్ బేసిక్గా వాళ్ళ కల్చర్ని ఎక్స్పోజ్ చేయడానికి, వాళ్ళ కల్చర్ని చూపించడానికి ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసారనమాట. అండ్ వాళ్ళ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. వాళ్ళ మ్యూజిక్ డిఫరెంట్, వాళ్ళ సాంగ్స్ డిఫరెంట్. ఇప్పుడు ఎట్లా మన తెలుగులో మ్యూజిక్ లేకపోతే మన ఇన్ తెలుగు కంట్రీస్ మ్యూజిక్ డిఫరెంట్, హిందీ కంట్రీస్ మ్యూజిక్ డిఫరెంట్, అట్లా జూయిష్ కంట్రీ మ్యూజిక్ కూడా డిఫరెంట్ అనమాట. అండ్ ఇదే మేము ట్రై చేసిన వేఫెల్ చాలా బాగుండే టేస్ట్, ప్రైస్ కూడా చాలా తక్కువ ఉండే. అండ్ చాలా అంటే చాలా బాగుండే, మస్తు నచ్చినుండే నాకైతే. ఇది మంచిగా క్రీమ్ వేసి పైన ఇచ్చారు. మనుషులకి, ఆమెకి నడవడానికే ఇబ్బందిగా ఉంటే ఆమె కుక్క పిల్లని పట్టుకొని వచ్చింది. ఆ ముసలామె చూడండి. ఇక్కడ అంతా మనుషుల కంటే ఎక్కువ కుక్క పిల్లలకి ప్రిఫరెన్స్ ఇస్తారు యూఎస్లో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అండ్ లాస్ట్లీ ఇది ఒక రోబోట్. ఈ రోబోట్ని కూడా ఆయనే తయారు చేసిండంట. ఈయన కూడా జూయిష్ పర్సనే. సో వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లతోని అట్లా రోబోట్ని తయారు చేసి డిస్ప్లేలో పెట్టిండు. ఇదండి మన జూయిష్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఇన్ యూఎస్ఏ. సో వీడియో మొత్తం చూసిరు కదా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలి అనుకుంటే మీరు కామెంట్స్లో చెప్పొచ్చు. నా బెస్ట్ నేను ట్రై చేసి మీ ముందు పెట్టడానికి ట్రై చేస్తాను. That's it for today guys. Bye bye. See you in my next video.